నార్మల్‌గా ఇల్లంతా సర్దుతున్నా అనమాట. అంటే క్లీన్ చేస్తున్నా కొంచెం. ఒక అదేంటి రైటింగ్ ప్యాడ్ దొరికింది. ఇది యాక్చువల్లీ హాసిని యూజ్ చేస్తూ ఉంటుందనమాట. సో, దీంట్లో ఒక బొమ్మ ఏసి ఇక్కడ పైన కొంచెం స్పేస్ ఉంటే ఇక్కడ పెట్టేసింది. చూస్తున్నారా? హ్యాపీ వింటర్ అని చెప్పి క్యాప్ ఏసింది. చేతికి గ్లౌజులు, ప్యాంటు, స్వెటరు అసలెంత అనిపించిందో. చిన్నప్పుడు ఇట్లనే కదా! ఏస్తూ ఉండేవాళ్ళం మనమైతే. బట్ ఇప్పుడు ఇట్లా రైటింగ్ ప్యాడ్ వచ్చినందుకు ఇలా వేసి పెట్టుకుందనమాట. యాక్చువల్లీ ఏవేవో డ్రాయింగ్స్ అయితే ఏస్తూ ఉంటుంది. ఇంకా అంతా క్లీన్ చేసినాను కాబట్టి కొంచెం ఇల్లంతా క్లమ్జీగా ఉంది, ఏమనుకోకండి. ఎక్కడో పెట్టేసిందనుకుంటా. సో, ఇట్లా డ్రాయింగ్స్ ఏస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కిషన్ ఏసిండేది. నరూటోనో ఏమో అంటారు కదా! సో, అట్లాంటివి ఇవన్నీ ఏస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ గణపతి చూస్తున్నారా ఎంత బాగుంది కదా! సో, ఇట్లా ఏవేవో ఏస్తూ ఉంటారు. అంటే మన పిల్లలకి ఏమి ఇష్టం అనేది మనకు ఖచ్చితంగా తెలిసుండాలి. అండ్ వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే డెఫినెట్లీ మనం అడ్డు చెప్పకూడదు. ఏం పని నీకు, చేయకు, వేరే హోంవర్క్ రాసుకో, అది ఇది అనేది చెప్పకూడదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవైతే హాసిని 2 సార్లు అంటే ఫస్ట్ 99.9% అదేంటి మార్క్స్ వచ్చినందుకు తీసుకుందనమాట. 2 అంతే. ఎల్‌కేజీది యూకేజీలో ఇచ్చారు. యూకేజీది ఫస్ట్ స్టాండర్డ్‌లో ఇచ్చారనమాట. ఇంక ఇట్లాంటి సర్టిఫికేట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో, నేను టైం చూసుకొని నేను మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ. బాయ్.